మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సాగుతున్న ఒక వివాదం, ఎన్నికల వివాదం, గ్రామ పంచాయతీల ఎన్నికల వివాదం చివరికి అస్థినికి చేరింది. ఇంకక్కడ ధర్మచక్రం ఎలా తిరుగుతుందో, ఎలా తిప్పుతారో చూడాలి. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మొదటి నుంచి అనేక వివాదాలకి కారణమవుతూ ఆ వివాదాలు సృష్టించడంలోనే పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్యన సమన్వయ లోపం చేస్తూ ఇది మనకు స్పష్టంగా ఒక ఘర్షణ వాతావరణంలో ఇది న్యాయస్థానాలకు చేరడం, వాదనలు వినిపించడం, ఉత్తర్వులు రావడం, మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళడం, అంతిమంగా ఇది ఒక పేచీకి కారణమవుతున్న విషయంగా మారిపోయింది. చూద్దాం. ఎన్నికల కమిషనర్ గారు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి వారు నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసి, ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు ప్రధానంగా వాళ్ళ అభ్యంతరాలు ఏం చెప్పారంటే, ఎన్నికలు నిర్వహించడానికి మేమేమాత్రము మా అభ్యంతరం లేదు, మేము కూడా సర్వసన్నద్ధంగా దానికి సహాయం చేస్తాము, ఆ ఎన్నికలు నిర్వహించడంలో మా పాత్ర కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం అంతకుపూర్వం కోవిడ్-19 మీద కంట్రోల్ చేయడము, ఆ బాధితులకి వైద్యాన్ని వెంటనే అందజేయడము, ఆ క్వారంటైన్ సెంటర్సు లేదా ఐసోలేషన్ సెంటర్సు మెయింటైన్ చేయడము, వాటిని నిర్వహించుకోవడము, ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వైద్యాన్ని అందించడము, అది మిగతా ప్రాంతాలకి, మిగతా వ్యక్తులకి స్ప్రెడ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఆ నియమావళి ఏదైతే ఉందో, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ, ఆ ప్రోటోకాల్ పాటిస్తూ సాధ్యమైనంత మటుకు దీని మీద ఇది స్ప్రెడ్ కాకుండా బాధితుల సంఖ్య తగ్గిస్తూ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, వైద్య అధికారులు వాళ్ళందరూ కూడా సఫలీకృతులయ్యారు. కానీ ఆ టైంలో ఎన్నికల కమిషన్ వాయిదా వేయడం అదంతా తెలిసిందే మనకి. కానీ ఇప్పటికి వచ్చేప్పటికి 10 మాసాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి వ్యాక్సిన్ సాధించారు, ఆ వ్యాక్సిన్ ప్రజలందరికీ కూడా అందుబాటులో తేవడంతో, సాధించిన వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో తేవడంతో ఒక విజయమే సాధించారు. ప్రపంచ దేశాలన్నింటికీ వాళ్ళ వ్యాక్సిన్ మనమే ఇస్తున్నాం, ఇది మనందరికీ తెలిసిందే, ఇంకొత్తగా చెప్పుకోవాల్సిన విషయం లేదు. ఈ వ్యాక్సిన్ అన్నది ప్రజలకి చేరడానికి ఇది ఒక ఆపరేషన్. దీనికి ఒక తర్ఫీదు ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు, దీనికి ఒక ప్రోటోకాల్ తయారు చేశారు, పద్ధతి తయారు చేశారు. దాని ప్రకారం కూడా మన జనవరి 16 నుంచి ఈ వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడం, టీకాని ప్రజలకు ఇవ్వడం అన్నది ప్రారంభించారు. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో వీళ్ళు సెంటర్స్ ఐడెంటిఫై చేసి సెంటర్ స్టార్ట్ చేసి ఆ కేంద్రాల ద్వారా రోజుకు 100 మందికి టీకాలు వేయాలని, టీకాలు వేసిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఏమిటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఏ విధంగా స్పందిస్తున్నారు టీకాలకి, ఆ విషయాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారుల్ని, వైద్యుల్ని, జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని ఆ విధంగా సూచనలు జారీ చేశారు, ఆదేశించారు. దానికి తదనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రాలు సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఆ సెంటర్లకి ఈ వ్యాక్సిన్ ఎలా సరఫరా చేస్తారో, మామూలుగా ఏదో ప్యాకెట్లో సరఫరా చేసేది కాదు, అందరికీ తెలుసు. అది జాగ్రత్తగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి, కోల్డ్ అట్మాస్ఫియర్ పెట్టాలి, కోల్డ్ బాక్సులో పెట్టాలి, శీతలీకరణ అన్నింటినీ కూడా శీతలీకరించి ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా 16కు ముందే చాలా హడావుడి చేయడం జరిగింది. ఎన్నికల గురించి, షెడ్యూల్ గురించి, కోర్టులకు వెళ్ళడం, దాని గురించి సింగిల్ జడ్జి గారు తీర్పిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ ఏదైతే ప్రజలకు అందజేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలందరికీ టీకాలు వేయాలన్న దానికి ఈ ఎన్నికలు నిర్వహించినట్టయితే ఇవి ఒక ఇంపీడిమెంట్ అవుతుంది, ఇది ఎంట్రన్సెస్గా తయారవుతుంది, ఇది మనకు తెలియకుండానే ఒక అవరోధంగా మారుతుంది. ఈ 2 కార్యక్రమాలు పకడ్బందీగా రాష్ట్ర యంత్రాంగం నిర్వహించడానికి సరిపోవడం కన్నా అది కుదరదు. ఎందుకంటే ఇక్కడ వ్యాక్సిన్ అన్నది ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇవ్వాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్లో అందరూ ఉంటారు. తర్వాత ఎవరెవరికి ఇవ్వాలన్నది ఒక షెడ్యూల్ తయారు చేశారు.
అది పూర్తి కాకుండా మధ్యలో వేరే కార్యక్రమం పెట్టుకోవడం అన్నది ఇది తప్పనిసరిగా ఇది దీన్ని హ్యాంపర్ చేస్తుంది, ఈ కార్యక్రమానికి హ్యాంపర్ చేస్తుంది ఇది అని తలచి వారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ విధంగా తీర్పు చెప్పారు. ఆ తీర్పు మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకున్నారు. డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి గారు ఇచ్చిన దాంట్లో హ్యాంపర్ చేస్తుంది, ఎంట్రన్సెస్ క్రియేట్ చేస్తుంది, ఇంపీడ్మెంట్స్ వస్తాయి, ఇది సజావుగా సాగదన్న విషయంతో విభేదించలేదు. అదే విభేదించలే, 2 కార్యక్రమాలు ఒకేసారి చేసుకోవచ్చు అన్నట్టుగా అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని బట్టి ఈ తీర్పుని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అది 21వ తారీఖున వాళ్ళు వెంటనే మూవ్ చేశారు. తీర్పు వచ్చిన వెంటనే 21నే తీర్పు వచ్చింది. వస్తే దాన్ని కొన్ని అభ్యంతరాలతో అబ్జెక్షన్స్తో మేము ఇష్యూ చేసి కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసింది సుప్రీంకోర్టు రిజిస్ట్రీ. దాన్ని వెంటనే వాటిని సగిన ఆన్సర్లు చేసి ఆన్సర్ చేయడం అంటారు, సబ్మిట్ చేసి ఆ అబ్జెక్షన్స్ని కంప్లైంట్ చేయడం అంటారు. దాన్ని కంప్లైంట్ చేసి ఇమ్మీడియట్గా సబ్మిట్ చేశారు. ఎస్ఎల్పి కూడా రిజిస్టర్ అయింది నెంబర్తో. అది లావు నాగేశ్వరరావు గారు యొక్క బెంచ్కి, వారి బెంచ్కి అది రిఫర్ చేశారు. అది నిన్న హౌస్ మోషన్ని మూవ్ చేశారు. హౌస్ మోషన్ మూవ్ చేయడం ఎందుకంటే ఇది త్వరితగతిని ఇది విచారించాలి, ఎందుకంటే చాలా అర్జెన్సీ. కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. దానికి ఇది ఏమాత్రం కూడా విఘాతం కలిగించకూడదనే ఉద్దేశంతో హౌస్ మోషన్ కోసం అభ్యర్థిస్తే వారి యొక్క రిక్వెస్ట్కి పెర్మిషన్ దొరకలేదు, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. సోమవారం నాటికి పోస్ట్ చేశారు. ఇది దీని విషయం. ఇప్పుడు ఎస్ఎల్పి సోమవారానికి సుప్రీంకోర్టుకు వస్తుంది. ఎస్ఎల్పి అయితే నెంబర్ 5. కానీ ఈలోగా నిన్న ఎన్నికల కమిషనర్ గారు ఆగమేఘాల మీద 21వ తారీఖున ఆర్డర్ వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద వెంటనే ఇంకా వారి చర్యలు ప్రారంభించారు. వారి చర్యలు ప్రారంభిస్తూనే కొంతమంది అధికారుల్ని, ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ పంచాయతీరాజ్, అలా కొంతమందిని అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేస్తూ ఆ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ రాశారు, ఉత్తరం రాశారు. అదే కొంతమంది ఇంకా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఈ విధంగా ఏదైతే రెవెన్యూ ఉన్నతాధికారులు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వారిని బదిలీలు చేయడము, వాళ్ళ స్థానాలు మార్చడము, ఇటువంటి చర్యలన్నీ కూడా నిర్ణయాలు ఆగమేఘాల మీద వెంటనే తీసుకోవడంతో మన రాష్ట్ర ప్రధాన ముఖ్య చీఫ్ సెక్రటరీ గారు వారు ఉత్తరం రాశారు. ఎస్ఎల్పి ఒకటి వేయడం జరిగింది, అక్కడ పెండింగ్ ఉంది, లెట్ ది సుప్రీంకోర్టు డిసైడ్. ఈలోగా మీరు ఈ వాతావరణాన్ని ఇలా విధంగా గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం అన్నది అది అంత సబబుగా అనిపించట్లేదు. కాదు, మాకు ఒక రకంగా సమన్వయం చేసుకోవాలి, మేము కూడా అంచేత ఆ ఏర్పాట్లలో ఉన్నాము. ఇక్కడ కోవిడ్ కూడా వ్యాక్సిన్ కార్యక్రమంలో అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఆదేశానుసారంగా 16వ తారీఖు నుంచి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని, ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకైతే మేము వ్యతిరేకం కాదు. ఈ 2 మాసాలు ఈ కార్యక్రమం, వ్యాక్సిన్ అన్న కార్యక్రమాన్ని ఒక దశకి చేరుకుంటే తనంతట తానే ఇది ఒక గ్రామస్థాయికి ఎవరైతే ఇంకా ఉన్నారో ప్రోటోకాల్ ఉంది. మొట్టమొదటేమో వారి ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు, తర్వాత ఏమో వృద్ధులుగా అన్నారు, తర్వాత మిగతా అధికారులకి, ఆ విధంగా అందరికీ చేరిపోతుంది. 1-2 మాసాలు టైం ఇచ్చినట్టయితే ఎన్నికలు మేము సిద్ధమే. ఎన్నికలు ఫలానా రోజునే జరపాలని చెప్పి డెడ్ లైన్ ఫిక్స్ చేయలేదు డివిజన్ బెంచ్, ఆంధ్రప్రదేశ్ డివిజన్ బెంచ్. యూ హ్యావ్ టు క్లోజ్ ది ఎలక్షన్స్ అండ్ పోలింగ్ అండ్ ఎవ్రీథింగ్, రిజల్ట్స్ ఎవ్రీథింగ్, యువర్ టోటల్ బిజినెస్ షాల్ బి క్లోజ్డ్ ఆన్ ఆర్ బిఫోర్ సో అండ్ సో డే అని చెప్పలేదు. అని ఎక్కడ లేదు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, 2 కూడా వ్యాక్సిన్ నడుపుకోవచ్చు, వ్యాక్సిన్ అటెండ్ అవుతూనే ఎన్నికలు కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సస్పెండ్ చేయండి అని చెప్పలేదు, ఎన్నికల కార్యక్రమాన్ని ఫలానా రోజులోగా పూర్తి చేయండి అని చెప్పలేదు. అని ఎస్ఎల్పి వేసిన తర్వాత అక్కడ వాదన వినిపించేలోగా కాస్త మీరు దీన్ని గేరప్ చేసి దీన్ని వెంటనే మీరు ప్రకటనలు చేసి షెడ్యూల్ ప్రకటించి
ఈ విధమైనటువంటి ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది, అందరికీ అనిపిస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ వారు ఇదేమీ లక్ష్య పెట్టకుండా మళ్ళీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రధానంగా ముచ్చటించిన మాటలు చెప్తాను. ఎన్నికల కమిషన్కి తగు సిబ్బంది లేదు అని. అయ్యా మీకు ఇవాళ తెలిసిందా? ఎన్నికల అధికారికి, ఎన్నికల కమిషన్కి సిబ్బంది లేదని. మీకు కార్యాలయ సిబ్బందే ఉంటుందండి. రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలు నిర్వహించడానికి వేరే సిబ్బంది మీ దగ్గర ఉండదు. అది రాష్ట్ర యంత్రాంగాన్నే మీరు వాడుకోవాలి. మీ దగ్గర కార్యాలయ సిబ్బంది కూడా రాష్ట్ర యంత్రాంగం వారు ప్రొవైడ్ చేసిందే డిప్యుటేషన్ మీద. వారి మీద కొంతమందికి మీకు నచ్చక, వారి మీద మీరు అసంతృప్తిగా ఉండి కారణాలు ఏవో మీకే తెలియాలి. వాళ్ళందరినీ సరెండర్ చేయడమో, పంపించడమో, విధిలోంచి తొలగించడమో చేశారు. అక్కడ కూడా పే చేయ వస్తుంది. అక్కడే మీకు సరైనటువంటి సిబ్బంది లేరు. ఎన్నికలు నిర్వహించడానికి నా దగ్గర సిబ్బంది లేదన్నారు. ఎన్నికలు కాదు, మీ ఆఫీసు నిర్వహించుకోవడానికి సరైన సిబ్బంది లేరు. మీకు నిధులు లేవు అంటున్నారు. మీరు నిధులు మీ దగ్గర వేరే ఉండవు. రాష్ట్ర ప్రభుత్వమే మీకు నిధులు ఏర్పాటు చేయాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ బంగళాలు ఇవన్నీ కూడా ఎన్నికల కోసం చెప్పి పోలింగ్ కోసం నిర్వహించవలసిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మీకు మంచిది. మీరు ఈ తరుణంలో గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, మీరు చాలా సందర్భాల్లో నాకు అనిపించింది, రాష్ట్ర కార్యనిర్వహణ సిబ్బంది మీద మీకు ఒక మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మీరు. ఎందుకంటే పదే హైకోర్టు కూడా చెప్తోంది, రాష్ట్ర కార్యనిర్వహణ సిబ్బందితో సమన్వయంతో కోఆర్డినేషన్ అండి. చిన్నపిల్లాడు చెప్తారు సార్. విధి నిర్వహణలో ఆఫీసర్లు, అధికారులు, వివిధ శాఖల మధ్య సమన్వయము, వివిధ ఇన్స్టిట్యూషన్స్ మధ్య సమన్వయము అవసరం. నేను సుప్రీం, నేను ఎవ్రీథింగ్, నా మాటే వేదం లేదది. సమన్వయం లోపం వస్తుంది మీలో. సమన్వయం చేసుకోకుండా సమన్వయం మీరు సంప్రదించి ఒక నిర్ణయానికి రండి అని చెప్తే సంప్రదించలే, వాళ్ళు డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఒక చీఫ్ సెక్రటరీ వస్తే వాళ్ళు ఏం మాట్లాడుతుంటేనే మీరు మామూలుగా చెప్పండి లేదా అభ్యర్థి వచ్చినట్టుగా, లేకపోతే మీ ప్రతివాది మీ దగ్గరకు వచ్చినట్టుగా. మీరు న్యాయస్థానం కాదు, క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి కొంత, అంతే. కాబట్టి మీరు ఆ విధంగా సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నం ఏ విధంగా చేసినట్టుగా కనీసం కనిపించట్లా. చేశారేమో తెలియదు కానీ చేసినట్టుగా ఎక్కడ కనిపించట్లా. మీరు చేయలేదు. ఆ సమన్వయం కోసం సాధించకుండా ఎన్నికలు నిర్వహించగలరండి? ఇంత పెద్ద రాష్ట్రంలో, 13 జిల్లాల్లో ఉన్న రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అంటే మీ ఒక్కరి వల్ల అయిపోతుంది అనుకున్నారా? మీ మాట వల్ల అయిపోతుంది అనుకున్నారా? మీకు ఎవరు మద్దతు ఇచ్చేవాళ్ళు, అనేక రకాలుగా మద్దతు ఇచ్చేవాళ్ళు, లేదా మిమ్మల్ని వెనక నుంచి శ్లాఘించేవారు, వారి వల్ల ఏమవుతుందండి? కానీ మీకు సమన్వయం సాధించుకోవాలి. ఎక్కడ న్యాయస్థానాలు అయినా సరే, పోలీసు వ్యవస్థ అయినా సరే, ఆఖరికి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా సరే, రాజకీయ వ్యవస్థ అయినా సరే, మన దేశంలో సమన్వయంతో వీలుగా అవుతుంది. సమన్వయంతో ఒక ఇల్లు నడపాలంటే సమన్వయంతో. మీరు అది మర్చిపోతే ఎలాగ? ఫండమెంటల్ ప్రిన్సిపల్ చాలా మర్చిపోయారు అనిపిస్తుంది నాకు. అయితే మీకు అలవాటే లేదేమో అసలు సమన్వయంతో పనిచేయడం. అలాగే కనిపిస్తుంది నాకు కూడా. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? వ్యాక్సిన్ ప్రారంభమైంది. వ్యాక్సిన్ మొదటి దశ ప్రారంభమైంది, 16వ తారీఖున ప్రారంభమైంది. అది కొంతమంది తీసుకున్నారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ తీసుకుంటున్నారు, ఇంకా తీసుకోవాలి. 300 సెంటర్లు ఎంతో ఉన్నాయి, ఇంకా రెట్టింపు చేయాలి సెంటర్లు, ఇంకా త్వరితగతిన సంఖ్య పెంచాలి. వ్యాక్సిన్ రెండు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ రెడీగా ఉంది. కానీ వ్యాక్సిన్ దశను మధ్యలో బ్రేక్ చేసేసి మొత్తం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారులందరినీ, ఏమండి ఎన్నికలు కోడ్ అమల్లో ఉందంటే అర్థం ఏంటి? రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ టు ది లాస్ట్ అటెండర్ ఆఫ్ గ్రామ పంచాయతీ మీ స్వాధీనంలోకి వచ్చేస్తారు. మీ ఉత్తర్వులు లోబడే పనిచేయాలి. మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, పంపించేస్తారు, ఇది చేస్తారు. మరి అందరూ మీ స్వాధీనంలోకి వచ్చేస్తే ఈవేళ కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్ ఏదైతే
ఆపరేషన్ నడుస్తుందో దాన్ని సమన్వయం చేస్తున్నారు జిల్లా కలెక్టర్లు, దాన్ని సమన్వయం చేస్తున్నారు ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, దాన్ని సమన్వయం చేస్తున్నారు డిస్ట్రిక్ట్ మెడికల్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్సు, ఆల్ జనరల్ హాస్పిటల్ స్టాఫు. ప్రధానంగా ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో వైద్య ఆరోగ్య శాఖ ఈ పనులు తలమునకలై ఉన్నారు. ఇదే పనిలో రెవెన్యూ శాఖ అంతా తలమునకలై ఉన్నారు. ఇదే పనిలో రాష్ట్ర ప్రధాన యంత్రాంగం ప్రిన్సిపల్ సెక్రటరీసు, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ తలమునకలై ఉన్నారు బాధ్యతగా. దీన్ని డిస్టర్బ్ అవుతుంది, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, దీనికి హ్యాంపర్ అవుతుంది, హిండ్రన్సెస్ క్రియేట్ చేసిన అవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సమన్వయం సాధించండి అంటే ఎక్కడైనా సమన్వయం గురించి ఆలోచించారా? ఎన్ని రోజుల్లో చేయగలం? మీరు రిటైర్ అయ్యేలోగా చేయాలని మీరు పెద్ద మొండికేసి కూర్చుంటే జనబాహుళ్యాన్ని దాన్ని అంగీకరించండి. మీరు ప్రజల యొక్క యోగక్షేమాలు చూసేవారైతే ఆ పట్టుదలలో ఉండరు మీరు. ఇది మాత్రం గ్రహించండి. రెండవ విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు సమన్వయ లోపంతో చేసే పనులు ఎంతో దాకా వెళ్ళిపోయాయి. మీరు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, ఉద్యోగంలో తీసేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈవేళ ఉద్యోగ సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు అందరూ కూడా భయపడుతున్నాయి. రెండేమో వ్యాక్సిన్ వేసుకోకుండా విధి నిర్వహణ చేయలేమని, మమ్మల్ని వ్యాక్సిన్ పూర్తిగా వేసుకునేలా చేయండి, మాకు వ్యాక్సిన్కి 2 డోసులకి మధ్యన కొంత వ్యవధి ఉండాలి, మేమంతా మా శరీరం దానికి రియాక్ట్ అవ్వాలి, దాన్ని స్పందించాలి, పూర్తిగా స్పందించిన తర్వాత మాలో ధైర్యం వచ్చిన తర్వాత ఈ కరోనా దగ్గర ప్రధానమైన ఉండకూడని విషయం ఏంటంటే భయం, ఆందోళన, అభద్రత. ఆ మూడింటిని దూరం చేయవలసి పోయి మీరు ఆ భయానికి, ఆందోళనకి గురి చేస్తలేదు. మీ వ్యవహారం ఆ విధంగా లేదు. పద్ధతి అది. అందరూ 55 సంవత్సరాలు దాటిన వాళ్ళండి సీనియర్ ఆఫీసర్సు. మీరు ఎవరి మీద ఆధారపడి ఎన్నికలు నిర్వహిద్దాం అనుకుంటున్నారు? వాళ్ళందరూ 50 ఏళ్ళు దాటిన వాళ్ళే. 50 ఏళ్ళు దాటిన వాళ్ళతో మీరు వ్యవహరించే పద్ధతి ఇదా? మానవ సంబంధాలు గట్టిగా ఉంటే అక్కడ మీ అధికారాలన్నీ కూడా చక్కగా స్మూత్గా నడుస్తాయండి. మీకు మానవ సంబంధాల మీద నమ్మకమే లేదు, ఏం చేయమంటావు? ఇప్పటికి ఉద్యోగ సంఘాలు మొత్తం అన్ని ఉద్యోగ సంఘాలు, టీచర్స్ సంఘం, ఎన్జిఓ సంఘం, ఆఫీస్ సంఘం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ సహాయ నిరాకరణ చేస్తూ ఉంటున్నారు. నాన్ కోఆపరేషన్. మీరేమో వాళ్ళని బెదిరిస్తున్నారు. బెదిరించడం ఇంకా బెదిరిపోతారండి. వీళ్ళందరూ సక్రమంగా పనిచేయాలి, మనసు పెట్టి, బుద్ధి పెట్టి, పీస్ఫుల్గా పనిచేయాల్సే వాతావరణాన్ని మీరు పాడు చేసేసారు, పూర్తిగా పాడు చేసేసారు. మీరు ఏం కోరుకుంటున్నారు? ఘర్షణ వాతావరణాన్ని కోరుకుంటున్నారా? ఘర్షణే కావాలనుకుంటున్నారా? ఘర్షణ సృష్టించాలని కోరుకుంటున్నారా? ఎన్నికలు నిర్వహించాలని కోరుకోవట్లే. ప్రజలు కూడా భయపడుతున్నారు. ఏమవుతుందో, కర్ఫ్యూలు వస్తాయా, ఫైరింగ్లు వస్తాయా, షూటెడ్ సైట్లు వస్తాయా, మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి ప్రజలు కూడా మీకు కోఆపరేట్ చేసేలా కనపట్లేదు. నేనే రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదండి. సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక తీర్పు ఇచ్చిందండి. ఏదైతే సాగు చట్టాలని సస్పెండ్ చేస్తూ. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుందంటే, ఇటువంటి చట్టాల మీద సవాల్ చేస్తే ఆ చట్టం చేసేటువంటి అధికారాలు, సర్వాధికారాలు పార్లమెంట్కి ఉన్నాయా లేదా, పార్లమెంట్ క్యాపాసిటీ ఎగ్జామిన్ చేస్తారు. 2, చట్టానికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని చూసేప్పుడు కాన్స్టిట్యూషన్ చెప్పిన దానికి స్పిరిట్కి భిన్నంగా ఉందా, ప్రాథమిక హక్కులు భిన్నంగా ఉన్నాయా, ఆ విధంగా ఈ 2 కోణాల నుంచి దాన్ని ఎగ్జామిన్ చేయాలి. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా అండి? అక్కడ ఢిల్లీ బోర్డర్లో రైతులు ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళందరూ ఈ చట్టాలను ఉపసంహరించుకుంటే కానీ చర్చలు రానంటున్నారు. మీరు ఉపసంహరించుకుంటారా, మమ్మల్ని తీర్పు సస్పెండ్ చేయమంటారా అని చెప్పి రైతులందరూ చర్చకి రావడం కోసం అని చెప్పి దీన్ని సస్పెండ్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ అఫైర్స్. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓహో, రైతుల్ని చర్చలకు రావడం కోసం అని సుప్రీంకోర్టు దీన్ని సస్పెండ్ చేసింది. ఎలాగా? నో, ఇది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి వ్యతిరేకం అన్నల్లా. ఇది పార్లమెంట్ తన యొక్క పరిధిని దాటి చట్టాన్ని చేసిందనలా, తన అధికారాలు లేకుండా చట్టం చేసిందనలా, రైతులు చర్చలకు వస్తారని చేసిందని.
ఇంత ప్రధానమైన పార్లమెంటే తయారు చేసిన చట్టాన్ని సస్పెండ్ చేసింది సుప్రీంకోర్టు అండి. ఆ రైతులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, అన్నహారాలు లేవు, తిండి తిప్పలు లేవు, నిద్రాహారాలు లేవు, అక్కడ ఉంటున్నారు, వాళ్ళు చర్చలకు వస్తూ ఉన్నారు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నామని. పాపం తర్వాత డిసప్పాయింట్ అయింది సుప్రీంకోర్టు, వాళ్ళ చర్చలకు రాలే. వాళ్ళు చెప్పారు ఇది సస్పెండ్ చేస్తే వస్తామని, రాలేదు. ఇంకో కండిషన్ పెట్టారు. వాళ్ళకి ఉద్దేశం చట్టాలని దృష్టిలో కాదని విషయం తెలిసింది, అది వేరే సంగతి. కానీ అది ఈవేళ మనం ఎన్నికలు సస్పెండ్ చేసుకోలేమండి ప్రజారోగ్యం కోసం. ప్రజారోగ్యం సస్పెండ్ చేయడం అంటే టైమింగ్ శాశ్వతం కాదు, మీకే తెలియాలి ఇవి. మీరు ఒక్క మాట అన్నారండి, ఎన్నికల కోసం ఉపయోగించేటువంటి ఓటర్ లిస్టులు 2018 తర్వాత సవరణ చేయలేదు, కొత్త లిస్టు తయారు చేయలేదు. ఆ విధంగా కొన్ని లక్షల మంది యువకులు ఓటు కోల్పోయారు అని మరి మీరేం చేస్తున్నారండి? 2018 కల్లా మీరు వచ్చేసారు కదా ఎన్నికల అధికారిగా, ఎన్నికల ఓటర్ లిస్టు సవరణ చేయించవలసిన బాధ్యత మీది కాదా? ఎన్నికల అధికారి యొక్క పరిధిలో కాదా? ఈ 3 సంవత్సరాలు మీరు ఏం చేస్తూ కూర్చున్నారు? ఎంతోమంది ఓటర్లను, యువకులకు ఓటర్లు ఓటు హక్కు లేకుండా చేసింది మీరు కాదా? తప్పులు తడక ఓటర్ లిస్టు ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమయ్యారా? 2018 తర్వాత దీన్ని సవరించలేదంటే ఎప్పుడో పురాతనమైన ఓటర్ లిస్టులో మీరు ఎన్నికలు నిర్వహిస్తారా? ఎందుకు నిర్వహిస్తున్నారు? మీరు ఈ నెపం ఎవరి మీద వేసేపోయారు? నేను ఈ నెపం మీ మీదే వేస్తున్నాను. ఎన్నికల సంఘం సన్నద్ధం అవద్దండి. ఓటర్ లిస్టు సరిగ్గా ఉందా లేదా, అప్డేట్గా ఉందా లేదా, ఆ ఓటర్ లిస్టులో చేరవలసిన వాళ్ళు చేరలేదు, ఉన్న వాళ్ళు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది కాలం చేసి ఉంటారు. ఏమిటండి ఆశ్చర్యంగా లేదు? వద్దండి, మీరు చేస్తున్నది పూర్తిగా తప్పులు తడక వ్యవహారము, చరిత్రలో శాస్త్రం ఉండిపోతుంది, గుర్తుంచుకోండి. మీరు ఇది నల్లేరు మీ నడక అనుకోకండి. మీ అంతటి మీరే మొత్తం సమస్యలు సృష్టించుకున్నారు. ఈవేళ ఉద్యోగ సంఘాలతో సమన్వయ లోపంతో, మీరు కొరడా జొలిపించడంతో, మీరు బెదిరించడంతో వాళ్ళు పూర్తిగా భయపడిపోయి దూరం అయిపోయారు మీకు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనా వ్యవహారాల్లో కూడా వీళ్ళు ఇదే పంత పాటిస్తే మీరు టెర్రరిజం టెక్నిక్ని వాడతారు. ఎందుకండి టెర్రరిజం? మీకు ఇదే అలవాటు అయిపోయిందేమో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి. లేకపోతే ఇలా ఉండమని చెప్పి మీకు ఏమైనా సలహా ఇచ్చారేమో ఎవరైనా? నో, డెమోక్రటిక్ సిస్టంలో టెర్రరిజం అన్న దానికి లేదండి, అది నిరంకుశత్వం. నిరంకుశత్వ పోకడలకి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానమే లేదు, గుర్తించండి.